ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసుకుంటూ పోతే సగం అసెంబ్లీ ఖాళీ అవుతుందన్నారు అనకాపల్లి ఎంపీ సబ్బం హరి. ఉప ఎన్నికల తర్వాత రాజకీయ సంక్షోభం వస్తోందని జోస్యం చెబుతున్న సబ్బం హరితో మా కరెస్పాండెంట్ లక్ష్మీనాథ్ ఫేస్ టు ఫేస్. వ్యతిరేకంగా జగన్ వెంట నడుస్తున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు పీసీసీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జగన్ వర్గం వెంట నడుస్తున్న ఎంపీ సబ్బం హరి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అనర్హత విషయాలపై ఆయన అభిప్రాయాలు తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు అనర్హత వేటు వేస్తున్న నేపథ్యంలో భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ముందే మిత్రులతో చెప్పాను, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులపై, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులపై పార్టీకి వ్యతిరేక చర్యలు చేపట్టినప్పుడు చర్య తీసుకునే సంపూర్ణ హక్కులు ఏఐసీసీకి ఉన్నాయి. ఎప్పుడైనా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసినా, అలాగే పార్లమెంట్లో ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ విప్పిస్తే కాంగ్రెస్కు అధికారంలో ఉంటాడు వ్యతిరేకంగా ఓటేసినా, ఇది కాకుండా పార్టీకి వ్యతిరేక చర్యలు చేస్తున్నారని అనిపిస్తే షోకాజ్ నోటీస్ ఇచ్చి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని తర్వాత చర్య తీసుకునే హక్కు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా నేను అనుకుంటున్నాను, ఎమ్మెల్యేలకి పీసీసీ నుండి షోకాజ్ నోటీస్ అంది ఉండదని నేను అనుకుంటాను. అందుంటే వాళ్ళు తప్పకుండా దానికి రిప్లై ఇస్తారు. అంటే ఇలాగా కొనసాగుతూ పోతే, అంటే జగన్ వెంట నడుస్తున్న ఎమ్మెల్యేల పైన అంత వేటు వేసే ప్రక్రియ జరగబోతే ప్రభుత్వం పైన మీరు ఒత్తిడి తెచ్చేందుకు రాజీనామాస్త్రాన్ని ప్రయోగించే అవకాశం ఉందని మీరేమన్నా? జగన్ వర్గం ఎమ్మెల్యేలను వేటు వేసే పరిస్థితి ప్రభుత్వంగా తీసుకుంటే అసెంబ్లీలో సగం మందికి సీట్లు ఖాళీ అయిపోయే పరిస్థితి ఉత్పన్నం అవుతుందని నేను అనుకుంటున్నాను. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నడగలుగుతుందా, లేకపోతే రాజకీయ సంక్షోభం అది అధికారంలో ఉన్నటువంటి వారు, బాధ్యత కలిగినటువంటి అధిక పోస్టులో ఉన్నటువంటి వారు నిర్ణయం తీసుకోవాలి. ఎప్పుడైనా తుఫాన్ వస్తుందని మనకు ముందు హెచ్చరిక ఉందనుకోండి, మనం ఏం చేస్తామంటే తుఫాన్ అడ్డలేం కానీ ప్రజలను అక్కడి నుండేమో మంచి ప్లేస్కి తీసుకుని పోయి ఆస్తి నష్టం జరగకుండా, ప్రాణ నష్టం కలగకుండా చూస్తాం. కొన్ని సందర్భాలు ఎంత జరిగినా, మొన్న జపాన్ ఉందనుకోండి, దాంట్లో ఎంత చర్యలు తీసుకున్నా సరే ఇప్పుడు అన్రియాక్టర్లో లేకపోతే ఇవి ఉన్నాయనుకోండి, వాటిని అడ్డలేకపోయారు. సో ఎవరైనా ప్రభుత్వం కానీ పార్టీ కానీ వారు ముందున్నటువంటి సమస్యను చూసుకొని ఈ సమస్యకి పరిష్కారం ఏంటనేది విజ్ఞతతో వ్యవహరిస్తారు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వారికి అపారమైనటువంటి అనుభవం ఉంది. చూస్తారు, అంటే ఆ చర్యకి వెళ్దామా లేదా, ఒకవేళ ఆ చర్యకి వెళ్తే ఏమవుతుంది అనేది నిర్ణయించాల్సింది చర్య తీసుకునే వాళ్ళు తప్పించి చర్య తీసుకోబడుతున్న వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళ డెసిషన్కి వచ్చే తిరుగుతున్నారు. సో దీని తాలూకా పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది విజ్ఞతతో ఆలోచించి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని నేనైతే అనుకుంటున్నాను. అంటే ఇలాంటి సంక్షోభం కొనసాగుతున్నంత వరకు అటు ప్రభుత్వంలో కానీ ఇటు మీ పార్టీలో కానీ పరిస్థితులు ఇలా కొనసాగితే రాష్ట్ర భవిష్యత్తు దానికి దీనికి సంబంధం చాలా మంది చెప్తున్నారు కదా, దీనివల్ల ఏం సంక్షోభం లేదు, రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాం, అలాంటి పరిస్థితులే ఉత్పన్నం కావనంటప్పుడు వాళ్ళు నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ ఇలాగే కొనసాగి పార్టీ జగన్ వెంట నడుస్తున్న ఎమ్మెల్యేల పైన అందరిపైన వేటు వేస్తే మీరు ఏ నిర్ణయం తీసుకోబోతారు? నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను, ఈ ఎలక్షన్ తర్వాత ఈ బంధాలని తెంపుకొని మాట్లాడే రోజు కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పాను. ఆ రోజు కోసం చూస్తున్నాను కూడా. Flying to Hyderabad, Bangalore or Chennai? Book your flights at 9flights.co.uk. Cheapest ferries guaranteed.